నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సోము అనిల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర లేక వ్యవసాయ సంబంధిత ధరలు విపరీతంగా పెరగడం, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో ప్రతి సామాన్య వ్యక్తి ఇబ్బందులకు గురవుతున్నాడని, ముఖ్యంగా రైతులకు సంబంధించి సబ్సిడీలు అందించి దేశాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు తెలియజేసి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలని కోరారు. ముందుగా ఈరోజు భారతదేశ పరిస్థితిని కానీ మనం చూసినట్లయితే భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. ఎందుకు భయానకమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నామంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు, ఈ ప్రభుత్వ తీరు ఎందుకు ఈ విధంగా చేస్తుందో సామాన్యుడికి అర్థం కాని పరిస్థితి. ఉదాహరణగా చూస్తే ఇవాళ మోడీ గారి స్వయంగా ఏం చెప్తున్నారంటే, మీరు గ్యాస్ కొనొద్దు, పెట్రోల్ కొనొద్దు, లేకపోతే డీజిల్ కొనొద్దు, బంగారం కొనొద్దు, రేపటి నుంచి మీరు ఎవరు భోంచేయొద్దు, ఇళ్లలోంచి బయటికి రావద్దు అనే విధంగా ఆయన చెప్తున్నాడు. ఒక దేశ ప్రధాని ఈ విధంగా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితి లేదు ఇవాళ. అయితే ఇక్కడ పల్లెల్లో వాతావరణంగా చూస్తే మనం ఎప్పుడో చెప్పుకున్నాం, పల్లెలు బాగుపడకపోతే ఏ సిటీలు ఉండవు, భారతదేశంలో ప్రజలే ఉండరు. అలాంటి పల్లెటూరులో ఒక రైతు అనేవాడు ఎంత కష్టపడుతున్నాడో చూస్తే అతని కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చినా రాకపోయినా ప్రతి ఏడాది తను పంట వేస్తాడు, ఎదురు చూస్తాడు, ఎంతో ఓపికతో ఉంటాడు. అలాంటి రైతును కూడా ఇవాళ దగా చేస్తున్నారు. ఏ విషయంలో అంటే ఇటు ఎరువులు విపరీతంగా రేట్లు పెంచేశారు, ఇటు చూస్తే పండిన పంటకేమో గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతును తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఇవాళ మనం అనుకుంటున్నాం ఏమని, అన్ని కెమికల్స్, అన్ని డూప్లికేటు, అన్ని కల్తీ అని. కల్తీ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? పండించే రైతు తగ్గిపోతున్నాడు, సరుకు లేదు, మనం దిగుమతి చేసుకుంటున్నాం, వేరే దేశాల మీద ఆధారపడిపోతున్నాం, కాబట్టి డాలర్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఆ విధంగా మనం దిగుమతి చేసుకోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒరిజిన్ ఏదైతే ఉందో ఆ ఒరిజిన్ మనకు లేకపోవడం వల్ల ఆ ఆరిజిన్ మిస్ అయిపోయి మనం కల్తీ చేసుకొని లేని దాన్ని పాలల్లో నీళ్లు, యూరియా, మిక్సింగ్, ఫ్రోజన్ కెమికల్స్ ఇవన్నీ వాడి మన ఆరోగ్యాలు మనం చెడగొట్టుకొని తొందరగా ఆ కాలంలో 35-25 ఏళ్ళకే గుండెపోట్లు వచ్చి చచ్చిపోతున్నారు. అంటే దీనంతటి కారణం ఏంటి? మనం గుర్తించట్లేదు. రైతు అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. ఆ రైతును మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో తిండికి కూడా చాలా ఇబ్బంది పడే రోజులు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి ఈ దారుణాల వల్ల చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాము. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల సామాన్యుడు చాలా నష్టపోతున్నాడు. ఇమీడియట్లీ మీరు ఆ రైతుల్ని ఆదుకోవాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే పెంచినటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల్ని ఇమీడియట్లీ తగ్గించకపోతే త్వరలో మేము ఈ యొక్క నియోజకవర్గం నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్యమాలు మొదలుపెట్టి మీరు దీన్ని అదుపులోకి తీసుకొచ్చే వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి నేను మీడియా మిత్రుల ముందు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.